పెట్టుకోండి. నీకు తెలియని తైలాభిషేకం. టైటిల్ నీకు తెలియని తైలాభిషేకం. తైలాభిషేకం అంటే తెలుసా మీకు? తైలాభిషేకం అంటే తైలం అంటే తెలుసు కదా. తైలం అంటే నూనె. ఓకే. అభిషేకం. అభిషేకం అంటే ఏంటి? తైలముతో అభిషేకం అంటే ఏంటి? తైలాభిషేకం అంటే ఏంటి? ఎవరైనా సరే తైలము చేత అభిషేకించబడ్డారా? ఇక్కడ ఎవరైనా సరే తైలము చేత అభిషేకించబడితే చేతులు పైకెత్తండి. లేరు. ఓకే. మీకు ఈ విషయం క్లియర్గా చెబుతాను, జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథం 141 అధ్యాయం 5వ వాక్యం. ఈ వాక్యం ముగిసే లోపల ప్రతి ఒక్కరు కూడా తైలాభిషేకం చేత అభిషేకించబడిన వారే అని గుర్తిస్తారు. కీర్తన గ్రంథం 141 అధ్యాయం 5వ వాక్యం. 526 పేజ్ నంబర్. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. చాలాసార్లు మనం అలాంటి అభిషేకాన్ని త్రోసేసాం. చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథం తైలాభిషేకం అంటే ఏదో చూపిస్తాను మీకు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం. బైబిల్ ప్రతివారు తెచ్చుకోవాలి, ప్రతివారు లేఖనాలు చూడాలి కళ్ళతో. ఫోన్స్లో కాదు, మొబైల్లో కాదు, బైబిల్ రిటర్న్ బైబిల్లోనే మీ వాక్యాన్ని మీరు చూడాలి. చదవచ్చిన వాళ్ళందరూ కూడా 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. 237 పేజ్ నంబర్. 237 తీయండి అందరూ. ఫ్యూ సెకండ్స్ టైం ఇవ్వండి సిస్టర్. పేజ్ నెంబర్ చెప్పాక ఫ్యూ సెకండ్స్ టైం ఇస్తే తీస్తారు. చదవండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. రైట్. కొమ్ము ఆ రోజుల్లోనే మనం చూడండి, గేదె కొమ్ము ఉంటుంది కదా, గేదె కొమ్ము. లేడీ జింక దేనికి కొమ్ములు ఉంటాయి కదా తిరిగి, అలాగా కొమ్ములు వాడేవారు ఆ రోజుల్లో. దేన్ని? ఆ తైలంని నింపడానికి. మనం ఇప్పుడు బాటిల్స్ వాడుతున్నాం కదా, బాటిల్స్ అవి వాడుతున్నాం కదా, కొమ్ము వాడేవారు. ఆ రోజుల్లో వాటర్ని తాగడానికి ఏం వాడేవారు చెప్పండి? తిత్తులు, ట్యూబ్స్ ఉంటాయా? మనకి అర్థం భాషలు అంటే టైర్ ట్యూబ్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది అన్నమాట. అందులో వాటర్ ఫిల్అప్ చేసి దాంతో తాగేవారు. తిత్తులు అంటారు వాటిలో అనమాట. కళ్ళు తాగేవారు ఏం వాడతారు? కమరేకులతో కూడింది, అదే తాటాకులతో కూడింది వాడతారు కదా. మనం క్వశ్చన్ ఒకటి రాసుకున్నాం, కళ్ళు తాగొచ్చా? క్రైస్తవులు కళ్ళు తాగొచ్చా? మొన్న బ్రదర్ నాకు ఫోన్ చేశాడు మంచిగానే, పాస్టర్ గారు కళ్ళు తాగొచ్చని అడిగారు. దాంట్లో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి కదా, పోషకాలు ఉంటాయి కదా అనేసి నాకు కొన్ని అడిగారు, మంచిగానే అడిగారు. చెప్పాను తాగకూడదు అని చెప్పాను. అలాగే పాస్టర్ గారు తాగనైతే అని చెప్పి విరమించుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీకు ఎలాగ ఎప్పుడైనా సందేహం వస్తే ఏం పర్వాలేదు, అడగవచ్చు, అడిగి తెలుసుకొనివచ్చు. ఎందుకంటే సేవకులుగా ఉన్నది అందుకే కాబట్టి. రైట్. అలాగా తిత్తుని తీసుకొని కొమ్ముని తీసుకొని చూడండి నాకు ఆశ తల మీద ఇలాగా పోసి, దేన్ని పోసి? తైలాన్ని, ఆయిల్ని పోసి అభిషేకించేవారు. అప్పటి నుండి దావీదుని ఎప్పుడైతే అలాగ అభిషేకించాడో
దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా. అలాంటి అభిషేకం మన తల మీద ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-7 వాక్యాలు. ఒక స్త్రీ కూడా యేసయ్యను అభిషేకం చేసింది. ఇక్కడ సౌలుని దేవుడు అభిషేకించాడు, ఎలీషాని అభిషేకించాడు, చాలామందిని రాజులను అభిషేకించాడు తైలము చేత. ఇక్కడ స్త్రీ ఏం చేసిందంటే యేసయ్యని అభిషేకించింది. 26వ అధ్యాయం 27 పేజీ నెంబర్ అంట. కొత్త నిబంధన కొత్త నిబంధన 27 పేజీ నెంబర్. కొంతమంది కొత్తగా దేవుని నమ్మకంలో ఉంటారు. చెప్పాం కదా, చాలామంది బైబిల్ బాగా చదివేసి ఇంటి దగ్గర అది వదిలేసి కొత్త బైబిల్ తెచ్చుకుంటారు కాబట్టి పేజీలు అంటుకుపోతాయి. కాబట్టి పేజీ నెంబర్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు. స్తోత్రం చెప్పండి. అది సంగతి. మత్తయి చదవమ్మా. యేసు బేతనియలో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి. రైట్. ఒక స్త్రీ వచ్చింది. యేసు ప్రభు వారు ఒక ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నాడు. నాకు చూడండి, వాక్యం చెప్తున్నప్పుడు నాకు చూడండి. మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని, చాలా కాస్ట్ కదా అత్తరు, చాలా కాస్ట్ కదండి. మనం కొనుక్కుంటాం, చిన్నదిగా రాసుకుంటే ఏది సాటిస్ఫికేషన్కి. కానీ ఆవిడ ఏం చేసింది, మీరు ఎంత వాల్యూ ఉంటుంది, చాలా వాల్యూ తీసుకొచ్చి ఎక్కడ పోసిందండి? యేసుక్రీస్తు తల మీద పోసింది. అవునా కదా? యేసుక్రీస్తు తల మీద పోసింది. దాన్ని ఏమంటారు? అభిషేకం అనండి. దేంతో అభిషేకం చేసింది? అత్తర చేత. దేని చేత? అత్తరతో అభిషేకం చేసింది. దేవుడు మనల్ని ఎలా చేస్తాడంటే ఆయిల్ పోసి తల మీద నిన్ను అభిషేకం చేస్తాడు. అప్పటి నుండి నీకు ఏమవుతుందంటే దేవుడు తోడుగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. అయితే అభిషేకాలు కొన్ని రకాలుగా ఉంటాయి. ఇది ఆయిల్తో పోసిన అభిషేకం. నేను చెబుతున్న అభిషేకం ఏంటంటే, ఇప్పుడు నేను చెబుతున్న అభిషేకం, అందుకే టైటిల్ ఏం చెప్పాను మీకు, నీకు తెలియని తైలాభిషేకం. మనకు తెలిసిన తైలాభిషేకం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆయిల్ తీసుకొని తల మీద పోయడం. ఓకేనా? ఇది మనకు తెలిసిన తైలాభిషేకం. మనకు తెలియని తైలాభిషేకం ఇందా చదువుకున్నదే 141 వాక్యం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. హల్లెలూయా. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నీతిమంతులు నిన్ను కొట్టాలా, నిన్ను తిట్టాలా, నిన్ను గద్దించాలా, ఇదేంటంటే తైలాభిషేకం. నీకు ఫిజికల్గా ఒక ఆయిల్ ఏం కనిపించదు, నీ తల మీద పోసేది ఏమి ఉండదు, హానర్ చేసేది ఏమి ఉండదు. తన సహోదరుల ముందుని దావీదుని దేవుడు హానర్ చేశాడు, గణపరిచాడు. ఇది హానర్ చేసేది కాదు, తొక్క తీసేది. జాగ్రత్త వినండి వాక్యం. తొక్క తీసేది, గద్దించేది, తిట్టేది, సరిచేసేది. దీన్ని ఏమంటారు తెలుసా? తైలాభిషేకము. హల్లెలూయా. అక్కడేముందంటే, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునోగాక. అంటే స్కూల్లో నీ పిల్లల్ని టీచర్ కొడితే ఈ రోజుల్లో ఎలా తయారైందంటే రివర్స్ అయిపోతున్నారు. స్కూల్స్లోని పిల్లల్ని ఏం చేయకూడదట? కొట్టకూడదట. ఆ రోజుల్లో అయితే 2 పడేయండి మాస్టర్ గారు, 2 వేయండి పర్లేదు, ఇంటి దగ్గర మేము ఎలా కొట్టలేకపోతున్నాం అని చెప్పేవారు. ఈ రోజుల్లో ఎలా ఉంది? స్కూల్కి వెళ్ళి, ఏ మాస్టరో, ఏం టీచర్ అమ్మా మా పిల్లల్ని కొట్టావట అని పేరెంట్స్ వెళ్ళి టీచర్లకు వార్నింగ్ ఇస్తున్నారు. తైలాభిషేకం త్రోసివేయబడుతూ ఉంది, రిజెక్ట్ చేయబడుతూ ఉంది. బెత్తం వడలొద్దా?
బెత్తం చూడండి, సామెతలు 23:14. సామెతలు 23:14. 540. సామెతల గ్రంథం 23:14. 548 పేజ్ నంబర్. చదువమ్మా. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఇప్పుడు బెత్తం వాడవద్దు అన్నారు. మరి పిల్లల్ని ఇంట్లోనే కొడితే బయటికి పారిపోతున్నారు, మేము చచ్చిపోతాం అంటున్నారు. తైలాభిషేకాన్ని దూరం చేసుకుంటున్నారు పిల్లలు. సంఘంలో విశ్వాసులు కూడా తైలాభిషేకాన్ని దూరం చేసుకుంటున్నారు. ఏ తైలాభిషేకం? కొట్టుట, తిట్టుట, గద్దించుట, ఇది తైలాభిషేకం. హల్లెలూయా. గొప్ప రోషం వచ్చేస్తుంది, గొప్ప పౌరుషం వచ్చేస్తుంది. నేను ఒకసారి అరకు వెళ్ళాను, ఒక మీటింగ్కి అరకు వెళ్ళాను. అరకు వెళ్ళి అలా వస్తూ ఉంటే ఒక సిస్టర్ నాకు కనిపించారు. నాకు చూడండి, అందరూ కూడా నాకు పరిచయస్తురాలే. ఆమె ఎస్ఐ అన్నమాట. కనిపించారు. హలో సిస్టర్, ఎక్కడ ఉన్నారంటే మా ఇల్లు ఇక్కడే అని చెప్పేసి మాట్లాడుకున్నాం. జాగ్రత్తగానండి. మాట్లాడుతూ చర్చికి వెళ్తున్నారా అని అడిగాను. ఇల్లు ఇక్కడ చర్చి ఉంది, మొన్న వెళ్ళాను, ఒకరోజు వెళ్ళాను, ఇంకెళ్ళడం మానేసాను అన్నది. ఏం సిస్టర్ అన్న చెప్పిన ఆహ్వానం చెప్తానండి. ఆయన దశంభాగం అని అడుగుతున్నాడు. ఆయన దశంభాగం ఇవ్వకపోతే షాప్ అంటున్నాడు ఆయన. అందుకే వెళ్ళమా అనేసి అంది. సేవకుడు ఏం చేస్తాడు? నిన్ను గద్దిస్తాడు. ఎందుకు? నీ శాపం నువ్వు అనుభవించకూడదని. ఆ దశంభాగం దేవుడి సొమ్ము కాబట్టి ఆ దరిద్రాన్ని, ఆ శాపాన్ని నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు ఆ దరిద్రం అనుభవించకూడదు కాబట్టి నిన్ను హెచ్చరిక చేస్తాడు. నీకు ఎలా అనిపించిందంటే నొప్పి అనిపించిందట. సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి, కానీ ఇలాంటి మాటలు నన్ను నచ్చట్లేదండి, అందుకే మానేసాను అన్నది. అర్థమవుతుందా మీకు ఎందుకు మానేసిందో? ఇది శాపం. నన్ను శాపం అంటున్నాడు ఆయన. వాక్యం ఉన్నది, అది వాక్యం ఉన్నది, అది మలాకి 3లో ఉంటుంది. ఇదంతా మీరు దొంగతనం చేస్తున్నారు మీరు అని సేవకుడు చెప్పాడట. సేవకుడు ఎందుకు పెట్టాడు? గద్దించడానికి, సరిచేయడానికి, బాగు చేయడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, అన్ని విషయాల్లో కూడా క్షేమంగా చూసుకోవడానికి సేవకుని పెట్టాడు. మీరు తిట్టినప్పుడు, వాక్యం గద్దించినప్పుడు సరి చేసుకోవాలా, చెచ్చగొట్టేయాలా? చెప్పండి. ఇప్పుడు ఆ స్త్రీ, ఆ సిస్టర్ ఏంటి దూరం చేసుకుంది? తైలాభిషేకాన్ని దూరం చేసుకుంది. అక్కడ రాయబడి ఉంది, నేనటి అభిషేకమును త్రూసివేయకుందునోగాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అభిషేకాన్ని చాలామంది తోసేసుకుంటున్నారు. మీ నాన్న నిన్ను తిట్టాడు అనుకో, ఎందుకు తిడతాడు మీ నాన్న నిన్ను? మీ అమ్మ నిన్ను ఎందుకు తిడుతుంది అబ్బా? ఎందుకు తిడుతుంది? ఎందుకు దెబ్బలేస్తుంది? సరదానా? ఏమైనా ఏం సరదానా? అది తైలాభిషేకం. హల్లెలూయా. ప్రతిరోజు కూడా అనేక సార్లు తైలాభిషేకం నిన్ను అప్రోచ్ అవుతూనే ఉంటుంది. పిల్లలేంటి, యవనస్తులేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, అందరికీ కూడా ఏదో ఒక కోణాన తైలాభిషేకం నీ తల మీదకి రావడానికి రెడీగా ఉంటుంది. నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలా. హల్లెలూయా. నన్ను కొట్టాలా, నన్ను తిట్టాలా, నన్ను గద్దించాలా, వీలే నాకు ఆశీర్వాదం అని నువ్వు గ్రహించి తీరాలా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను ఒకసారి యేసుక్రీస్తుని నమ్ముకున్న కొత్త దినాల్లో అక్కడ మా షాప్ ఉంది కదా, మా నాన్నగారు ఏదో నన్ను అన్నారు, ఏదో విషయంలో నా మీద సీరియస్ అయ్యారు. ఆయన కొబ్బరి బొండలకు వెళ్ళి వచ్చారు. నేను అప్పటికి షాప్ ఇంకా సర్దలేదనమాట. ఆయన వస్తే నీ షాప్ సర్దియాలి. ఆయన కొబ్బరి బొండలకు వెళ్ళి చేసినంత వరకు నేను వెళ్ళేవాడిని కాదు. సోమర్తనం అనమాట, బద్ధకం. తీయొచ్చలే, పొద్దున్న ఎవరు వచ్చేస్తారు? స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్న ఎవరు వచ్చేస్తారు బేరానికి అనుకొని ఉండిపోయాను. ఆయన ఏదో నన్ను తిట్టాడు. నాకు చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది. అలా మూతి ముడుచుకొని చర్చికెళ్ళాను. చాలామంది మూతి ముడుచుకొని చర్చికి వస్తుంటారు.
అమ్మ నాన్న బాధపడలేక, పాస్టర్ గారు బాధపడలేక మూతి ముడుచుకొని చచ్చి రాకూడదు. ఉత్సాహంతో దేవుని సన్నిధికి రావాలా. హల్లెలూయా. ఆనంద గానము చేయొచ్చు, దేవుని సన్నిధికి రావాలా. హల్లెలూయా. ఎవరు ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఉన్నదా దూరం కాదు. ఎప్పుడు దొరుకుతుందా దేవుని సన్నిధి అని చెప్పి తృష్ణకి నీకు ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అలాంటి ఆశ నీకు ఉండాలా. ప్రైజ్ గాడ్. చర్చికి వెళ్ళానండి, వర్షిప్ అవుతుందండి, ఆరాధన జరుగుతుందండి. సేవకురాలు మా మధ్య ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తన మీదకు వచ్చాడు, ఆత్మరూపుగా వచ్చి ప్రవచిస్తూ ఉన్నారు. ప్రవచనం, ప్రాఫెసీ. సంఘంలో ప్రవచనం అనేది సంఘానికి క్షేమాభివృద్ధి. ఎవరికైనా సరే ప్రవచన వరం ఉందనుకోండి, ఆ వరాన్ని వాడాలా. వాడకపోతే దేవుడికి లెక్క చెప్పాలా. అన్నిటికన్నా ఎక్కువగా ప్రవచన వరాన్ని అపేక్షించమని వాక్యం చెబుతుంది. అలాంటి వరాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం లెక్క చెప్పుకుంటాం దేవుడికి. ఆ స్త్రీ, ఆ పాస్టమ్ గారు ప్రవచన రూపకంగా మాట్లాడుతుంది. తెలుసా? నా కుమారుడా జర్మ్య, నిన్ను ఈ విధంగా దీవిస్తాను, నేను ఆ విధంగా హెచ్చిస్తాను, నీకు ఆ డబ్బు ఇచ్చేస్తాను. ఇవి కాదు అసలైన ప్రవచనాలు. అంటే నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించాల. నీలో ఉన్న కుళ్ళిని, నీ హృదయంలో ఉన్న కుళ్ళిని, ఏయ్ జ్ఞానవిక కూర్చో, నీలో ఉన్న కుళ్ళిని ఏం చేయాలా? బయటకు తీయాలా. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. సమరయ స్త్రీ వెళ్ళి ఏమడిగాడు? మీ భర్త తీసుకురా అన్నాడు. నాకు భర్త లేడు అన్నది ఆ స్త్రీ. నిజమే చెప్పావు, నీకు 5 పనిమిట్లు ఉన్నారు అన్నాడు యేసు ప్రభు. ఆమె ఏమన్నా తెలుసా? ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో పాటు నాకు చెప్పినవన్నీ వచ్చి చూడండి అన్నది. హల్లెలూయా. అది ప్రవక్త అంటే. లోనున్న లోపాలని బయటకు తీసుకురాగలగాల. అది తైలాభిషేకం అంటే. హే, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నీకున్న భర్త లేడు, నీకు 5 మెయింటైన్ చేస్తున్నావు నువ్వు. నీ హృదయం బయట పెట్టాడు దేవుడు. ఆ రోజు నాతోని దేవుడు ఏమంట తెలుసా? నా కుమారుడా జర్మియా, నీ తండ్రి గద్దింపును నిర్లక్ష్యం చేయకు. స్తోత్రం. హల్లెలూయా. నీ తండ్రి నేను గద్దించాడని చెప్పేసి నువ్వు దుఃఖంతో ఉన్నావు, అది నిర్లక్ష్యం చేయకు. అది తైలాభిషేకం. హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12. 533 533 పేజ్ నెంబర్. ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన 533. తెలదమ్మా. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని ఎలాగైతే గద్దిస్తాడో, యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళని గద్దిస్తాడు. నీకు గద్దింపు రావట్లేదంటే దేవుడు నిన్ను ప్రేమించలేదని అర్థం. నీ స్నేహితుడు నిన్ను గద్దించట్లేదంటే నువ్వు రాంగ్గా వెళ్తూ ఉన్నప్పుడు వాడు నిన్ను ప్రేమించట్లేదని అర్థం. నువ్వు సెల్ ఫోన్లోని బెట్టింగ్స్ ఆడుతూ ఉన్నావు. రేయ్ వసే, బెట్టింగ్స్ మంచిది కాదు, చెడిపోతావు అని నీ ఫ్రెండ్ నీకు చెప్పలేదంటే వాడు నీకు శత్రువు అని అర్థం. మేలు చేసేవాడు ఏం చేస్తాడు? గాయాలు రేపుతాడు. చూడండి వాక్యాన్ని. మేలు చే స్నేహితుడు. సామెతలు 27:6. తైలాభిషేకం. తైలాభిషేకాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అట్టి అభిషేకాన్ని త్రోసివేయకూడదు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వాక్యం. అమ్మా 551. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అది చూడండి. నాకాసి నువ్వు మధ్యలో నిలబడ్డావు. ఒక పక్క ఒక స్నేహితుడు స్నేహితురాలు ఉంది, ఇంకొక పక్క ఒక స్నేహితుడు స్నేహితురాలు ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కిస్సులు ఇచ్చేస్తున్నారు. తెగ ముద్దులు పెడుతున్నారు. నువ్వు సూపరే, నీకు తిరిగిలేదు, నువ్వు రాణించేస్తావు, నువ్వు సక్సెస్, నీకేటే,
మీ అమ్మ నాన్న ఉన్నారు, నీకు బోల్డ్ ఆస్తుంది, నువ్వు చదవవసరం లేదు, నీకేంటి, ఇవన్నీ ఒక పక్క ముద్దులు పెట్టేస్తున్నారు. నువ్వు అంత అందంగా ఉన్నావు తెలుసా, నీ టాలెంట్ ఏంటి, నీ హెయిర్ స్టైల్ ఏంటి, నీ టోపీ ఏంటి, నీ షూ ఏంటి, నీ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఇలా పొగిడేస్తుంటారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఎవరు? శత్రువులు, పగవాళ్ళు, లెక్కలే ముద్దులు పెడతారు. నువ్వు సెల్ ఫోన్లోని రీల్స్ అలా చూస్తూ ఉంటే ఎందుకు ఇలా చూస్తావు, వాళ్ళగా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అని ఎవరైతే నీ హత్య చేశారో వాళ్ళకి మేలు చేసేవారు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు ఒక తైలాభిషేకం. నిన్ను కొడుతున్నారు, నిన్ను తిడుతున్నారు, నిన్ను సరిచేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళొద్దు, వాడితో స్నేహం చేయొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, హపాస కూర్చోటి కూర్చోవద్దు, వెళ్ళొద్దు అని తిడితే ఏం చేయాలా? రిసీవ్ చేసుకోవాలా. అంతేగాని ఎప్పుడు నన్నే అలాగ టార్గెట్ చేస్తుంది, ఇంకెవ్వరు దొరకరు ఇంట్లోనే, నేనే తినేస్తుంది ఊరికన్నా, తినేస్తున్నాడు ఊరికన్నా అని అనుకున్నావంటే అట్టి తైలాభిషేకాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావని అర్థం. హల్లెలూయా. నీకు తెలియని తైలాభిషేకం ఇదంతా. చూడు మరొకసారి 141:5 మరలా చదువుతాం మూలవాక్యాన్ని. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. సేవకుడు సేవకురాలు ఎందుకు గద్దిస్తారు? నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నిన్ను గద్దిస్తారు. తోటి విశ్వాసులు ఎందుకు నిన్ను గద్దిస్తారు? నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నిన్ను గద్దిస్తారు. అది నీకేంటి? ఉపకారము, తైలాభిషేకం. హల్లెలూయా. మొన్న విజయవాడ వెళ్ళాను కదా, ఆ సిస్టర్తో మాట్లాడుతూను కొన్ని విషయాల్లోని నేను ఏమన్నాను తెలుసా? నాకు చూడండి, నాకు నిన్ను లాగి కూడా కొట్టాలనిపిస్తుంది అన్నాను నేను ఆ సిస్టర్తో మాట్లాడుతూ. పాస్టమ్ గారు ఆవిడ, లాగి కూడా కొట్టాలనిపిస్తుంది. నేనే కానీ నీ సొంత అన్నయ్యగా పుట్టుంటే, నువ్వు నేను ఒకే కడుపున పుట్టుంటే నేను చాచి కొట్టేవాడిని ఇప్పుడు అన్నాను. ఆమె ఏమని తెలుసా? అన్నయ్య నన్ను కొట్టండి, నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఆశీర్వాదమే కదా, నాకు అభిషేకమే కదా, తైలాభిషేకమే కదా, కొట్టనండి, హ్యాపీగా రిసీవ్ చేసుకుంటానని కళ్ళ వెంబడి కన్నీళ్ళు తెచ్చుకుంది ఆవిడ. హల్లెలూయా. అది గద్దింపులు. చూడండి వాక్యాన్ని. జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మైటీ లార్డ్, స్తోత్రం. హల్లెలూయా. శిక్షార్థమైన గద్దింపులు, జీవ మార్గములు. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రిఫరెన్స్ మిస్ అయింది, ఇక్కడ రాయడం మిస్ అయింది. చదవండి. శిక్షార్థమైన, చెప్పండి, శిక్షార్థమైన గద్దింపులు, జీవ మార్గములు. ఇచ్చేస్తాను, రిఫరెన్స్ రాసుకోండి. అమ్మా, ఎస్, 6:23 సామెతలు 6:23 వాక్యం. సామెతలు 6:23, 535 పేజ్ నంబర్. ఆజ్ఞ దీపముగాను, ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. శిక్ష వస్తుంది నీకు, నిన్ను శిక్షిస్తారు, నిన్ను దండిస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. ఇవన్నీ ఏంటి? జీవ మార్గాలు. హల్లెలూయా. మనది ఏ మార్గం అండి? జీవ మార్గం అనండి అందరూ కూడా. మనది ఏ మార్గం? ఇరుకు మార్గం అనండి అందరూ కూడా. ఇరుకు మార్గము,
జీవ మార్గము. మన జీవంలో ఉన్నాం. యేసుక్రీస్తు వారు జీవాధిపతి. హల్లెలూయా. కాబట్టి నిన్ను ఎవరైనా సరే నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరి చేయడానికి తిడుతున్నారు, కొడుతున్నారు, గద్దిస్తున్నారు, చీవేటలాడుతున్నారంటే తైలాభిషేకము నా మీద కురుస్తూ ఉందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది, ఈగోస్ హర్ట్ అవుతాయి, దీంతో ఇంకెప్పుడు మాట్లాడకూడదు, ఇద్దరికి ఎప్పుడు వెళ్ళకూడదు, ఇంకా ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టేయాలి అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అంటే అర్థం తెలుసా? నీలోని కోత కొయ్యబడుతుంది, నీకు లోన దిగబడుతుంది, నరకబడుతున్నావు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద కొండపోతగా వర్షం కురుస్తున్నట్లుగా తైలాభిషేకం నీ మీద పడుతూ ఉందని అర్థం. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కొంతమంది మనుషులను పంపించి, సేవకులను పంపించి, విశ్వాసం పంపించి దేవుడు హెచ్చరిక, హే నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు, సరి చేసుకో అని చెప్పగానే ఏం చేయాలి? నువ్వు అట్టి తైలాభిషేకాన్ని నువ్వేం చేసుకోకూడదు, దూరం చేసుకోకూడదు. మత్తయి సువార్త 14 మత్తయి సువార్త 14:3-4. కొత్త నిబంధన పేజ్ నంబర్ 15. చదువుమా. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. రైట్. నాకు చూడండి, బాప్తిస్మిచ్చే యోహాను ఒక ఆయన చూసి, నీ సహోదరుడు ఉన్నాడు, తన భార్య ఉంది హేరోది, నువ్వేం చేసావంటే ఆమెను ఉంచుకున్నావు. ఏం చేసావు? ఆమెని ఉంచుకున్నావు. నిద్ర వస్తున్న వాళ్ళు చేతులు పైకెత్తి దీనికి స్తోత్రం చెప్పండి. అది కరెక్ట్గా చెప్పావు, కరెక్ట్గా చెప్పావు. ఊర్లు తిరిగినప్పుడు నిద్ర రాదు, ఫంక్షన్లో కూర్చున్నప్పుడు నిద్ర రాదు, టీవీ ముందు కూర్చున్నప్పుడు నిద్ర రాదు. ఎంత నవ్వేస్తుందో. మా బ్యాచ్ ఉందలేండి, మీకు తెలియదు, నాకు తెలుసు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగతంగా నేను మోనిటరైజేషన్ చేస్తాను కాబట్టి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి కాబట్టి నేను తెలుసుకుంటాను. ఇప్పుడు నేను తిట్టాను, ఏం చేయాలా? నన్నే అంటున్నాడు పాస్టర్ గారు, రాకూడదు చర్చికి అనకూడదు. ఇదేంటి నీకు? తైలాభిషేకం. హల్లెలూయా చెప్పండి. నువ్వు నిద్రపోతే వాక్యనీలోకి వెళ్దావు, బాగు చేయబడవు, ఆరోగ్యం రాదు. కాబట్టి సరి చేసుకోవాలి. తైలాభిషేకం అంటే ఇదే. నూనె నీ మీద తల మీద పోయబడదు, నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది, బాధ కలుగుతుంది, కన్నీళ్ళు వస్తాయి, అవమానమే కలుగుతుంది అందరి ముందు చెప్పినప్పుడు. కానీ ఇదేంటిది చెప్పాలా? తైలాభిషేకం. హల్లెలూయా. అయితే ఆయన వెళ్ళి, హే నువ్వు తప్పు చేస్తున్నావు, నీ సహోదరి భార్యను నువ్వు ఉంచుకున్నావు అని చెబితే ఆయన ఏం చేయాలా? ఇది తైలాభిషేకం అని గ్రహించలేదు. ఆయన ఏం చేశాడు? పట్టుకొని జైల్లో వేసాడట, పట్టుకొని అరెస్ట్ చేశాడట. తర్వాత ఏం జరిగింది తెలుసా? పేక్ కూడా తీయించాడు, మెడ కూడా తీసాడు. ఇవన్నీ గద్దింపులు, జీవమార్గములు. ఇవన్నీ ఎందుకు? వ్యభిచారం. అది ఒక భర్తకి ఒక భార్య, ఒక భార్యకి ఒకే భర్త ఉండాలి. ఈ మధ్య ఒక తప్పుడు బాధ వచ్చిందో, తప్పుడు బాధ వచ్చింది. అబ్రహాము ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడండి? కాబట్టి బహుమందిని పెళ్లి చేసుకోవచ్చట. అది పాత నిబంధనలో నుంచి అలాగ దేవుడు ఏం చేశాడు? సవరించుకుంటూ వచ్చాడు. నేను అంటాను, సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 1000 మంది. 1000 మంది చేసుకెళ్ళి మరి కొంప కొల్లరైపోద్ది. లోకంలో కొంతమంది అంటారు, ఉన్నదంతా పర్లేకపోతున్నాడు రా బాబు, ఆడికి 3 ఉన్నాడు, ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అంటారు. హల్లెలూయా. గద్దించినప్పుడు నువ్వు వ్యభిచారం చేస్తే నరకన పోతావు. కాబట్టి నిన్ను ప్రేమించి సేవకుడు ఏం చేస్తాడంటే గద్దిస్తూ ఉన్నాడు నిన్ను. నువ్వేం చేయాలా? ఎస్, సరి చేసుకుంటాను. ఒక ఆయన అండి బిల్డర్ అయినా
మా అత్తగారికి దర్శనం చూపించాడు దేవుడు. దర్శనంలో చూపించాడు. ఆ బిల్డర్ సేవ కూడా చేస్తున్నాడు. పేర్లు చెప్పను కానీ వినండి జాగ్రత్తగా. సేవ కూడా చేస్తున్నాడు. బిల్డింగ్లు కట్టే బిల్డర్ తన కారులోని ఒక స్త్రీని తీసుకుని వెళ్తున్నట్టుగా నయమ గారికి దేవుడు చూపించాడు. ఎవరిని తీసుకెళ్ళినట్టుగా? స్త్రీని తీసుకెళ్తే ప్రాబ్లం ఏంటండి అంటారేమో. ఆవిడ భార్య కాదు, ఆయన భార్య కాదు, ఆవిడ వేరొక భార్య, స్త్రీ. మెయింటైన్ చేస్తున్న మనోడు ఎవరో వాక్యం చెబుతున్నా ఒక ఆయన. దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి అతన్ని, ఈమెకి దేవుడు దర్శనం చూపించి వెళ్ళి మాట్లాడు ఆయనతో అని చెప్పాడు. అప్పుడు ఆయన పిలిపించి బ్రదర్ మీతో మాట్లాడొచ్చా అంటే, అమ్మ చెప్పమ్మా అన్నాడు ఆయన. జాగ్రత్త వినండి. చెప్పమ్మా అంటే, మీరు తప్పు చేస్తున్నారండి. వ్యక్తిగతంగా కూర్చోబెట్టింది. ఏదైనా లోపల ఉన్నప్పుడు అందరి ముందుని చెప్పకూడదు. నేను కొంతమందికి డెలివరెన్స్ ప్రే చేస్తాను, దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటాను. అందరి ముందు నేను చేయను, నేను వ్యక్తిగతంగా చేస్తాను, సీక్రెట్గానే ఉంచుతాను. మనకి మనోభావాలు ఉంటాయి కదా, రైట్? అయితే మీరు తప్పు చేస్తున్నారండి. నీ భార్య కాకుండా వేరొక స్త్రీ మీకు పరిచయస్తుడు ఉంది కదా అని అడిగింది. తెల్ల ముఖం వేసాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, మీరు ఒక అమ్మాయిని, ఒక స్త్రీని మీ కారులో తీసుకెళ్తున్నారంట, మీరు వ్యభిచారం చేస్తున్నారు, దేవుడు ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది, దయచేసి సరి చేసుకోండి అంటే అని ఏం చేసి తెలుసా? చేతులు జోడించి, అమ్మా నిజమే, నేను తప్పు చేస్తున్నాను, వాక్యము చెబుతూ సంఘాన్ని నడిపిస్తూ సహితం నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించమ్మా, కన్నీళ్లతోని ఒప్పుకున్నాడు. అది ఒక తైలాభిషేకం. నీతిమంతురాలు నన్ను గద్దిస్తూ ఉంది, నన్ను హెచ్చరిక చేస్తూ ఉందని రిసీవ్ చేసుకొని జీవితాన్ని బాగు చేసుకున్నాడు. హల్లెలూయా. అట్టి తైలాభిషేకాన్ని, నా జీవితం నా ఇష్టం, నేను ఎంతమంత తిరుగుతాను అనొచ్చు. నువ్వెవరైతే చెప్పడానికి అనొచ్చు, అవునా కాదా? ఇలాగ అనేవాళ్ళ లోకంలో. నేను పోషిస్తున్నాను. నేను హైదరాబాద్ వెళ్ళాం. ఆ సిస్టర్ ఏడుపు. అక్కడో ఫ్యామిలీ పెట్టాడు మన్నాడు, వైద్యలో ఫ్యామిలీ పెట్టాడు. అక్కడో ఫ్యామిలీ, ఇక్కడో ఫ్యామిలీ. ఆ సిస్టర్ ఏడుపు. భార్యని అలా బాధపెట్టొచ్చా? అలా దుఃఖపెట్టొచ్చా? అలాగా దేవుడు మెచ్చేది ఇది ఏమైనా కాదు కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ హేరోదు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పడేశాడు. అది తైలాభిషేకమైన గుర్తించలేదు, రిజెక్ట్ చేసుకున్నాడు. రెండు ముందుకు వెళ్దాం. కమ్ క్విక్. సామెతలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 12 వాక్యాలు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 12 వాక్యాలు. 534 పేజ్ నంబర్. చక్కగా వాక్యాన్ని చూడండి, సంతోషముగా వాక్యాన్ని ఆనందిద్దాం. 534 ఎంతమ్మా? 34. సామెతలు 5 నుంచి 1 నుండి 12 అలా వాక్యాన్ని చూడండి, జాగ్రత్తగా వాక్యం అనండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారా స్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటును నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది 2 అంచులు గల కత్తి అంత పదునుగలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును. దాని అడుగులు పాతాళమునకు చెక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే
దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారాస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలము, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హే, జారి స్త్రీ ఉండి ఛాయకు పోవద్దు, వ్యభిచారులు ఉండి చోటుకి వెళ్ళొద్దు. కొంతమంది అమ్మాయిని ట్రాప్ చేస్తారు, కొంతమంది అబ్బాయిని ట్రాప్ చేస్తారు. వాళ్ళు మాట్లాడుతుంటే తేనె కారుతూ ఉంటుంది మాటలుండి, వయ్యారంగా ఒలికిస్తూ ఉంటారు, నిన్ను బొట్టలు వేస్తారు, కన్ను సైకితో నిన్ను కన్ను గీటి కొట్టి నిన్ను వల్లేసేసుకుంటారు. వాళ్ళు జోలికి పోకు అన్నప్పుడు ఏం చేయాలా? వెళ్ళకుండా ఉండాలా. హే, నా జీవితం నాదిరా, నువ్వెవడు చెప్పడానికి? ఏ లోకంలో ఎంతమంది చేయట్లేదు, ఎంతమంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు? డేటింగ్స్ ఏంటట? డేటింగ్స్ అట. నీ ఇష్టం, ఏ అమ్మాయిని బుక్ చేసుకుంటావో, ఏ అబ్బాయిని బుక్ చేసుకోవచ్చు. ఏ హోటల్కి వెళ్తావో, ఎక్కడ తిరుగుతావో, నీ ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేయొచ్చు అంట. డేటింగ్స్ అంట. చివరికి ఏమవుద్దంటే లాస్ట్కి నీ ఆస్తి అంతా ఏమైపోద్ది? నాకు అలా షాపింగ్ తీసుకెళ్ళు, కజలో నక్కలేసుకున్నాం, మొత్తం అంతా నీ క్రెడిట్ కార్డ్స్, నీ డబ్బు అంతా లాగేసుకుంటుంది. అర్థమైందా? మొత్తం అంతా గుంజేసుకుంటుంది. చివరికి నీకు ఏం మిగులుతుంది? చెప్ప మిగులుతుంది. ఒంట్లో ఏమవుతుంది? శక్తి పోద్ది, లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి రావా? ఎయిడ్స్ ఎందుకు వచ్చింది? క్షణిక సుఖం, జీవితాంతం అంధకారం కదా. ఎందుకు వచ్చింది? ఇదంతా గద్దించినప్పుడు, సేవకుడు గద్దించినప్పుడు, తల్లిదండ్రులు గద్దించినప్పుడు, రే అమ్మాయి జోలికి పోకురా, అమ్మాయితో చాటింగ్ చేయకు, వసే అబ్బాయి జోలికి వెళ్ళకు, వదిలే, మనకు వద్దు, ఇలాంటి బంధాలు వద్దు, ఇలాంటి చాటింగ్స్ వద్దు, ఇలాంటి రిలేషన్స్ వద్దు, ఈ ఫోన్ కాల్స్ వద్దు, రోజులు బాగోలేవు, వాడుకొని వదిలేస్తారమ్మా. ఇంతమందిని చూశానమ్మా. వద్దామంటే నిర్లక్ష్యం. ఆ గద్దింపులు, ఆ తైలాభిషేకం గుర్తించక నా జీవితం, నా ఎంజాయ్, నా ఎంటర్టైన్మెంట్ అనుకొని నువ్వు వెళ్ళిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత, బలం పోయిన తర్వాత, ఆస్తి పోయిన తర్వాత, అయ్యో నా ఉపదేశకుల బోధ ఎందుకు వినలేదు నేను, అయ్యో వాళ్ళు గద్దించినప్పుడు ఎందుకు వినలేను, అప్పుడు ఏడ్చి ఏం లాభం? అంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమిటి లాభం? ఒక అబ్బాయి ఒక అన్న దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఏరా అంటే, అన్న తప్పు అయిపోయిందన్న. ఏమన్నాడు? తప్పు అయిపోయిందన్న. అమ్మాయిలు చాలామంది శశి దగ్గరికి వస్తారు, అక్క తప్పు అయిపోయింది అక్క, కాలు జారేసాను అక్క. అబ్బాయి అయితే ఎందుకు ఏడితే ఎక్కువ ఏడుసాను తెలుసా? అమ్మాయి రమ్మందంట, వెళ్ళాడట, పాపం చేశాడట. అంత అయిపోయిన తర్వాత చేతిలో ఒక పేపర్ పెట్టిందట. థ్యాంక్ యూ వెరీ మచ్. వినండి జాగ్రత్తగా, చేతులు పెట్టిన పేపర్. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఉన్న ఎయిడ్స్లో నువ్వు కూడా భాగస్థుడు అయినందుకు వెల్కమ్ టు ఎయిడ్స్ అసోసియేషన్ అని రాసిందంట. రియల్ రాసింది ఆవిడ. వాడిని ట్రాప్ చేసింది, అందం చూపించింది, ఒకలమారి మాటలు మాట్లాడింది, తిరిగి తానే డబ్బులకు వచ్చి పెట్టడం స్టార్ట్ చేసింది, తానే మొబైల్ గిఫ్ట్ ఇచ్చింది, అన్నీ చేసింది. వాడిని ట్రాప్తో తీసుకుంది. మంచిగా చదువుకుంటున్న అబ్బాయి, ఒక ఎయిమ్తోని లక్ష్యంతో ఉన్న అబ్బాయి, ఉన్న ఒకే ఒక కొడుకు, మంచి ఉద్యోగం చేయాలని తల్లిదండ్రులు ఎంతో చదివిస్తున్నారు. వాడిని ట్రాప్ చేసి వాడిని బుట్టలో వేసుకొని ఒకరోజు పాపంలో పడేసింది. అంత అయిపోయిన తర్వాత ఏమంది? నాలుగు అంటించుకున్నావు, నేను ఎయిడ్స్లో ఉన్నాను, మధు అసోసియేషన్ ఉంది, ఇలాగ యూత్ని పాడు చేయడమే మా లక్ష్యం, మేము పాడైపోయాం, మేము చెదిరిపోయాం.
మా జీవితం ఇంకా నాశనం అయిపోతుంది, ఉన్న వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండాలి, కాబట్టి మా టార్గెట్ ఏంటంటే మీలాంటి వాళ్ళందరినీ ఏరి పారేయడమే. వెల్కమ్ టు ఎయిడ్స్ అసోసియేషన్ అని రాసిందంట. అంటున్నారా? సేవకుడు గద్దించినప్పుడు, దేవుని వాక్యం నీకు గద్దిస్తున్నప్పుడు, నీ బుద్ధి చెబుతున్నప్పుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షించాలని దేవుడు కోరుకొని శిక్షార్థమైన గద్దింపులకు ఇస్తున్నప్పుడు ఏం చేయాలా? కంట్రోల్ ఆల్ట్ డిలీట్ నెంబర్ డిలీట్ చేసి పడేయాలా. ఏ రిలేషన్స్ అయితే నీకున్నాయో కట్ చేసి పడేయాలా. హే, మీకే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. కట్ చేసి పడేయండి రాంగ్ రిలేషన్స్ ఏమన్నా సరే. ఇమీడియట్లుగా మందిరం గడప బయటికి దాటకముందే కట్ చేసి పడేయాలా. వ్యభిచార సంబంధాలు ఉన్నాయా, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా, పోకిరి వేసలు వేసే స్నేహబంధాలు ఉన్నాయా, కట్ చేసి పడేయాలా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నువ్వు బహుగా ఫలించాలని పనికిరాని తీగలను ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. హల్లెలూయా. బిరుగు హల్లెలూయా చెప్పండి. గద్దింపులు ఇవన్నీ ఏంటి? తైలాభిషేకం అనండి. తైలాభిషేకం. నువ్వు చెడు స్నేహాలతో ఉండకూడదని, జార స్త్రీ చోటుకు వెళ్ళకూడదని, తన ఇంటి వాటికి వెళ్ళావో అయిపోయింది. మెడక కన్ని తగిలించుకుని ఈడ్చుకెళ్ళిపోద్ది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. రెండు ముందుకు వెళ్ళిపోతాను నేను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వాక్యం. 531. సామెతలు 1:23 చదువమ్మా. నా గద్దింపు విని తిరుగుడి, నా గద్దింపు విని తిరగండి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతిరి. విన్నారా జాగ్రత్తగా? నా గద్దింపు విని నా వైపు తిరగండి, నా ఉపదేశం మీకు తెలియజేస్తాను. అయితే మీరేం చేస్తున్నారు అంటే ఇది తైలాభిషేకం అనేది ఎరుగక రిజెక్ట్ చేస్తున్నారు. అట్టి తైలాభిషేకాన్ని ఏం చేయకూడదు? నేను త్రోసివేయకుందునుగాక. చదువు కంటిన్యూ చేయి. నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతిరి. వినలేదంట. నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు, కాబట్టి నేను గద్దించడం లోబడలేదు, వినలేదు, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 30వ వాక్యం చదువమ్మా. 30. నా ఆలోచన విననల్లకపోయిరి, నా ఆలోచన వినలేదు, నా గద్దింపును వారు కేవలము తృణీకరించురి. నాకు చూడండి, కేవలం చారులో కరివేపాకు ఆడలాగా మాడతాడు. ఈ పనే పాట. మా అమ్మకి చేదస్తం ఎక్కువ. మా నాన్న ముసలు అయిపోయాడు. ముసలుడు అయిపోవడం వల్ల అలాగే. ఆ రోజులు వేరు, ఈ రోజులో ఆ రోజు మీకు అంతే. ఈ రోజులో లైట్ తీసుకోవాలి డాడీ, లైట్ తీసుకోవాలి మమ్మీ. లైటా తర్వాత హార్డ్ అయిపోద్ది, వెరీ హార్డ్. అయ్యో అప్పుడు అంట దేవుడే నవ్వుతాడంట. నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు, త్రోసేసావు. పాస్టర్ గారు ఎన్ని చెప్తారో అస్సలు పట్టింపు ఉండదు. ఎందుకు నిన్ను తిడతారు? పాస్టర్ అమ్మ కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు. ఎందుకు తిడతారు? నీ మీద కోపమా? చెప్పండి, నీ మీద కోపమా? నిన్ను తైలాభిషేకముతో అభిషేకించాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు అభిషేకం నీకు ఆశీర్వాదం. అక్కడ రాజు మాట 141:5. ఈ క్లోజింగ్కి వస్తాను. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. మూలవాక్యం ఎలాగే పట్టుకుని ఉండాలి, క్లోజ్ చేయకూడదు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అటు అభిషేకమును త్రోసివేయకుందునుగాక. నువ్వు అటు అభిషేకాన్ని త్రోసేస్తున్నావా?
నువ్వు ఎన్నిసార్లు త్రోసేయలేదు చెప్పండి? ఇలాంటి అభిషేకాన్ని నువ్వు ఎన్నిసార్లు త్రోసేయలేదు? ఇలాంటి అభిషేకాన్ని ఎన్నిసార్లు నువ్వు త్రోసేయలేదు? ఎన్నిసార్లు రిజెక్ట్ చేసుకోలేదు నువ్వు? నూనెతో అభిషేకం ఒకసారి జరుగుతుంది, మహా అయితే 2-3 సార్లు జరుగుతుంది. కానీ ఈ అభిషేకం ఎప్పటికప్పుడే నేను అభిషేకించడానికి నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది స్నేహితుల ద్వారా కావచ్చు, అమ్మ నాన్న ద్వారా కావచ్చు, సేవకుడు ద్వారా కావచ్చు, టీచర్స్ ద్వారా, లెక్చరర్స్ ద్వారా కావచ్చు. ఏది కోణంలో ఎన్ని విధాలుగా నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. దీన్ని నువ్వేం చేయాలి? నువ్వు ఆహ్వానించాలి. హల్లెలూయా చెప్పలు ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఏంటిది? తైలాభిషేకం. మనకు తెలియని తైలాభిషేకం. చిన్నపిల్లల్ని అడగండి, చిన్నపిల్లల్ని, నువ్వు మమ్మీ జొట్ట డాడీ జొట్టని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? చాలా తెలివైన వాళ్ళు అయితే అలా ఉండిపోతారు. మమ్మీ డాడీ ముందున్నప్పుడు అడిగేవానికి అలా ఉండిపోతారు. ఎవరు చెప్తే ఎవరికి ప్రాబ్లం, ఎవరు రేవిట్టేస్తారో, తర్వాత ఎవరు ఫీల్ అయిపోతారో అని చెప్పేసి చెప్పరు. చాలా తెలివైన వాళ్ళు మీ పిల్లలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎవరు జొట్టని ఆకాశం చిన్నప్పుడు అడిగితే చాలాసేపు 2 నిమిషాలు ఆలోచించి డే టైం అట డాడీ అట, నైట్ మమ్మీ అట. వాడు చెప్పింది చిన్నప్పుడు. డే టైం ఎవరట? డాడీ అట. డే టైం డాడీ అట, నైట్ డే టైం ఎందుకు డాడీ? బండి ఊరి మీద తిప్పుతాడు, బండి వేసుకొని ఊరి మీద తిప్పుతాడు కాబట్టి డే టైం డాడీ. నైట్ ఎందుకు మమ్మీ? మమ్మీని హక్ చేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు. అది చాలామంది పిల్లల్ని అడిగితే జీసస్ గ్లోరీ, హల్లెలూయా, మైటీ గాడ్, స్తోత్రం. రైట్. ఎందుకు నువ్వు మమ్మీ జట్టు డాడీ జట్టు ఉండవంటే ఏం చెప్తారు? నన్ను కొట్టేస్తారు. ఏం చేస్తారు? నాకు దెబ్బలు వేసేస్తారు. మమ్మీ అయితే కొట్టదు, డాడీ అయితే కొట్టేస్తారు. అందుకే నేను ఎవరి జట్టు? మమ్మీ జట్టు. నువ్వు కూడా పలానా జట్టు ఉండవు. సంఘంలో కావచ్చు, ఇంట్లో మీ మమ్మీ డాడీ కావచ్చు, కాలేజీలో లెక్చరర్స్ కావచ్చు, స్కూల్లో టీచర్స్ కావచ్చు, పాస్టర్ అమ్మ కావచ్చు. జట్టు మారిపోతూ ఉంటాయి. ఎందుకు? నిన్ను సరి చేస్తుంటారు కదా, నిన్ను తిడుతుంటారు కదా, నిన్ను బాగు చేస్తుంటారు కదా. ఏంటి డ్రెస్ ఏంటి? ఆ డ్రెస్ ఏంటి అలాగే తీసుకుంటున్నావు? చున్నీ సరి కప్పుకోవడం తెలియదా అంటే ఏం చేయాలా? సరి చేసుకోవాలా? ఎందుకు చెప్పారు? నిన్ను ప్రేమించి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి నీకు అదొక తైలాభిషేకం. హల్లెలూయా. చివరికి ఒక వాక్యం చూపించి క్లోజ్ చేయబోతున్నాను. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 16 నుండి 19. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 380 పేజ్ నంబర్. 380 పాత నిబంధన 380 పేజీ నెంబర్ తీయండి. 16 నుండి 19 వాక్యాలు, 3 వాక్యాలు చదవమ్మా. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. రైట్. ఉజ్జియా అనండి. ఉజ్జియా ఆయన పేరు, అది ఆయన రాజు. చాలా సక్సెస్ అయ్యాడు రాజరికంలో. ఆయనకు ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది.
గర్వం వచ్చేసింది. చాలామంది బాగా ఎదిగిన తర్వాత ఏమొస్తుంది? వినయం రావాలి. ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండాలి అనండి. అందరూ తెలిసిన సామెతే కదా, ఎంత ఎదిగినా సరే ఒదిగే ఉండాలి. యేసు ప్రభువారు ఏం చేశాడు? శిష్యుల పాదాలకు ఎడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మహోన్నతుడు, నీ మహాగురుని, పరిశుద్ధ స్థలము నివసించేవాడని, అది నా స్టేటస్. భూమి మీదకి వచ్చి రిక్తుడిగా వచ్చి దరిద్రుడిగా వచ్చి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని చేపలు పట్టేవారు యొక్క కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగాడు యేసుప్రభు వారు. అలాంటి తగ్గింపు మనకు మనకు ఉండాలి. హల్లెలూయా. గర్వం నాశనానికి దారి తీస్తుంది, అహంకారం పడిపోవడానికి దారి తీస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా గర్వం అనేది ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఈ ఉజ్జియా బాగా డెవలప్ అయిపోయాడు, బాగా అభివృద్ధి పొందాడు, గర్వం వచ్చింది. ఏ పైనైనా చేయొచ్చు, కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? దేవాలయంలోకి వెళ్ళాడు, మందిరంలోకి వెళ్ళాడు. ధూపం వేస్తారనమాట. ఆ రోజుల్లో ధూపం వేసేవారు. చూసారా మీరు? ముస్లిం సహోదరులు షాప్కి వెళ్ళి సాంబ్రాన్ అనేది పట్టుకొని పొగ మొత్తం పొట్టేసి 10 రూపాయలు 20 రూపాయలు పట్టుకెళ్తారు. చూసారా? ధూపార్తి అంటే అలా ఉంటుంది అన్నమాట. ధూపం వేయాల. అది ఎవరు చేయాలంటే యాజకులు చేయాలి. యాజకులు అంటే మేము. ఇప్పుడు నేను నిలబడ్డానా, దీని మీద మీరెవ్వరూ ఎక్కకూడదు. అర్థమవుతుందా? దేవుడు హాన చేసి దేవుడు ఈ పనికి మమ్మల్ని నియమిస్తాడు. అహరోను వంశస్థులు అనేసి ఉంటారు, ఆ వంశం వారే చేయాలన్నమాట. ఈయన ఏం చేయాలి? రాజరికం చేయాలి, రాజ్యాన్ని పరిపాలన చేయాలి. యాజకుడు ఏం చేయాలి? యెహోవా సన్నిధిలో ధూపం వేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థనలు చేయాలి. అన్నీ చేయవలసింది ఈయన పని ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చేస్తున్నాడు. ఇది నీకు మంచిది కాదు, ఇది నీకు క్షేమము కాదు, ఇది నువ్వు యెహోవా దృష్టికి ఇది పాపమైపోద్దని హెచ్చరిక చేస్తున్నారు. గద్దిస్తుంటే ఉజ్జి ఏం చేశాడు సార్? మహాకోపం వచ్చిందంట. రాయబడిన మాట, రౌద్రం వచ్చేసిందంట. గద్దించినప్పుడు ఏం చేయాలా? ఇది నాకు జీవ మార్గములు, ఇది నాకు తైలాభిషేకం, యాజకులు నన్ను గద్దిస్తున్నారు. ఎందుకు గద్దిస్తున్నారు? మనోడికి ఏమొచ్చింది తెలుసా? అలా చూస్తూ ఉండగానే నొసట కుష్ఠరోగం వచ్చేసింది. ఏమొచ్చింది? దేవుడి సేవకులు చెప్పినప్పుడు వినకపోతే ఆత్మీయ కుష్ఠ వచ్చేద్ది, భ్రష్టత్వం వచ్చేస్తుంది. మాట వినకపోతే శపించబడిపోతారు. కాబట్టి విధేయత చూపించాలా, లోబడాలా. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? ఆ కుష్ఠరోగానికి కారణం ఎవరు? నువ్వు మాట వినలేదు. సింపులే. ధూపం వేయడం పెద్ద కష్టమైన పని కాదు కదా, అవునా కదా చెప్పండి? ధూపం వేయడం కష్టమైన పనే కాదా? కాదు. నిప్పులు తీసుకుంటావు, సాంబ్రాన్ని వేస్తావు, పట్టుకుంటావు, అయిపోయింది. కష్టం అదేమైనా? తప్పు ఏమైనా? అది దేవుడు నీకు ఇవ్వలేదు పని. హల్లెలూయా. ఇప్పటికీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? బాప్టిజాలు ఇస్తారు. దేవుడు సేవకు పిలవకపోయినా సరే ఉద్యోగం చేసుకుంటూ ప్రభు బల్ల ఇచ్చేస్తారు. ప్రభు బల్ల ఎవరు ఇవ్వకూడదు. సేవకుడు, అభిషేకించబడిన సేవకుడు తప్ప ఎవరు ఇవ్వకూడదు. కొంతమంది తెగించి దెయ్యాలు వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మీదే తిరగబడిపోతాయి. బట్టలు కూడా ఓడగొట్టి మరీ తిరిగి వెంట కొడతాయి. కాబట్టి దేవుడు మీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏదైతే ఇవ్వలేదో అది చేయకూడదు. సింపులే. ఇప్పుడు సబ్బవరం జంక్షన్కి వెళ్ళి 3 రోజుల జంక్షన్లో నిలబడి వస్తున్న వాహనాల వైపు నీ చెయ్యి చూపించి స్టాప్ అనడం సింపులా కష్టమా? చెప్పాలి. సింపులా కష్టమా అండి? సులువా కష్టమా? మధ్యలో నిలబడ్డా అలా వెళ్తూ బెండాతో స్టాప్ అన్న సెట్పక్క అన్నాం. అందులో ఏమి కష్టమా? లేదు. అని చూడు, వెళ్ళు. కాసేపట్లో జైల్లో ఉంటాం. యూనిఫామ్ వేసుకొని, ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని, వైట్ షర్ట్ వేసుకొని, కాకి ప్యాంట్ వేసుకొని, డోర్ పెట్టుకొని స్టాప్ అను. నీకు ఎవడరా ఈ ఉద్యోగం ఇచ్చాడు? ఇటు ఎక్కడ షాప్లో డ్రెస్ దొరుకుతుంది కొనేసి తెచ్చుకుని వేసుకుని స్టాప్ అంటావా? ఎక్కడో ఆఫీస్ కొంతమంది పోతున్న వాళ్ళని ఆపేసి మేమే పోలీసులు అని చెప్పేసి లైసెన్స్ తీ, హెల్మెట్ లేదా, ఫైన్ కట్టు అని డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళు నిజమేం పోలీసులు కాదు, బోల్డ్ డబ్బు సంపాదించారు. అలాగే వాళ్ళు దొరికిపోయారు. అది పెద్ద కష్టం కాదు, సింపులే. కానీ
నీకు గవర్నమెంట్ అధికారం ఇవ్వాలి. హల్లెలూయా. సేవకుడికి దేవుడు అధికారం ఇస్తాడు, దేవుడు అభిషేకం చేస్తాడు. నువ్వు చేయవలసిన పని అది కాదు అని గద్దించినప్పుడు ఆయన ఏం చేశాడు? తిరగబడ్డాడు, రౌద్రైపోయాడు. నిన్ను గద్దించినప్పుడు సేవకులను గద్దించినప్పుడు, తోటి విశ్వాసాలను గద్దించినప్పుడు నువ్వేం చేయాలా? కోప్పడకూడదు, సరి చేసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ వన్ బాప్తిస్మిచ్చి యోహాను గద్దించాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నీ యొక్క సహోదరు యొక్క భార్యను ఉంచుకున్నావు అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అభిషేకాన్ని, ఆ తైలాభిషేకాన్ని తీసుకున్నాడా? తీసుకోలేదు. అరెస్ట్ చేసేసాడు. యవనస్తులు అనరు, ఆ జోలికి వెళ్ళొద్దు, జార స్త్రీ ఉండే జోలికి వెళ్ళొద్దు, అబ్బాయిల జోలికి వెళ్ళొద్దు అన్నప్పుడు తీసుకున్న వారు చాలామంది ఉన్నారు, తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. తీసుకున్న వాళ్ళందరూ తైలాభిషేకాన్ని ఆ నెత్తి మీద రిసీవ్ చేసుకుంటున్నవారు. హల్లెలూయా. ఇదిగో నా గద్దింపు విని తిరగండి, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తానంటే, నేను యేసే నమ్ముకున్నది పరిశుద్ధాత్మ వల్లే కదా. పరిశుద్ధాత్మ లేకుండా నేను యేసే నమ్ముకోను కదా అని చాలామంది పరిశుద్ధాత్మ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ వాక్యం చూడండి, క్లోజ్ చేస్తాను. అపోస్తుల కార్యాలు 2:38. ప్యాడ్స్ రెడీ చేయి. అపోస్తుల కార్యాలు 2:38. 104 పేజ్ నెంబర్. 104 కొత్త నిబంధన 2:38 చదవమ్మా. 105 కొత్త నిబంధన 2:38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. రైట్. ఇందులో ఫస్ట్ వాక్యం ఏంటి? ఫస్ట్ లైన్ మారు మనసు అనండి. మారు మనసు దేనివల్ల వస్తుంది? దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల వస్తుంది, రాదా? నెక్స్ట్ ఏంటి? బాప్టిసము, పాప క్షమాపణ నిమిత్తం బాప్టిసం పొందండి. ఈ రెండు దీనివల్ల జరిగినవి? పరిశుద్ధాత్మ వలన కదా జరిగింది. ఇక్కడ వాక్యంలో ఏముంది? ఈ రెండు అయిన తర్వాత మీకు ఏమొస్తుందంటే పరిశుద్ధాత్మను వరం వస్తుంది. సో నువ్వు మారు మనసు పొందడం, పశ్చాత్తాపడడం, బాప్తిసం తీసుకునేవాడు అనేది వేరు, పరిశుద్ధాత్మ వరం పొందుకోవడం అనేది వేరు. చాలామందిని హెచ్చరిక చేస్తాను, చాలామందికి చెప్తాను వాక్యాన్ని, చాలామంది గద్దిస్తాను, లైట్గా తీసుకుంటారు. నేను ఆల్రెడీ తీసుకున్నానండి. నేను ఏసు పరిశుద్ధాత్మ పొందుకున్నా కాబట్టి చర్చకు వస్తున్నానండి, పరిశుద్ధాత్మ పొందుకున్నా కాబట్టి పాటలు పాడుతున్నానండి, బైబిల్ చదువుతున్నానండి. కాదు. పరిశుద్ధాత్మ వరం ఆ లెవెలే వేరు. హల్లెలూయా. పక్క ఇంటికి పవర్ సప్లై వేరు, ఫేస్ వేరు. దీని చర్చికి పవర్ సప్లై ఫేస్ వేరు, మిల్లులకి పవర్ సప్లై వేరు. పెద్ద కర్మాగారాలు ఉంటాయి, స్టీల్ ప్లాంట్ ఉందా, అక్కడ ఉన్న పవర్ సప్లై వేరు. అంతా కరెంటే, పక్కది కరెంటే, ఇక్కడిది కరెంటే. చిన్న లైట్ ఎలగాలంటే చిన్న బ్యాటరీ, అది కరెంటే. పెద్ద ఫ్యాక్టరీది కరెంటే. అర్థమవుతుందా? అన్నీ కరెంటే, కానీ కరెంట్ యొక్క లెవెల్స్, ఫేసెస్ వేరే కదా. అలాగే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, అనాయింటింగ్ లెవెల్స్ వేరే ఉంటాయి. నా గద్దింపు విని తిరగండి, పరిశుద్ధాత్మను మీ మీద నేను కుమ్మరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా సరే తైలాభిషేకం పొందుకున్నారా లేదా? ఫస్ట్ అడిగిన ప్రశ్న ఇప్పుడు క్లోజ్లో అడుగుతున్నాను. ఇందాక మీరు ఎవరు పొందుకోలేదని అన్నారు కదా. మీరు ఎప్పుడైనా సరే మీకు తెలియని తైలాభిషేకం ఏంటో మీకు తెలియజేశాను ఇప్పటివరకు. మీరు పొందుకున్నారా లేదా? పొందుకున్న చేయొద్దండి. ఏదో ఒక కోణంలో అయినా సరే, అన్ని విషయాల్లో మీరు పొందుకోకపోయినా సరే, ఏదో ఒక కోణంలో అయినా సరే ప్రతిరోజు కూడా ఆ తైలాభిషేకం మీదకి వస్తూనే ఉంటుంది. మీరు తిడుతూనే ఉంటారు. ఎవరైనా మీ సార్లు కావచ్చు, మీ మేడమ్స్ కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు హెచ్చరిక చేస్తుంటారు, వార్నింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి? తైలాభిషేకము. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకున్నాను అందరూ కూడా.
Let's close your eyes. Let's close your eyes.